కొన్నిసార్లు మన దగ్గర ఉండే ఈ సంపద ఆస్తులే మనం జీవితాంతం పేదరికంలో మగ్గిపోయేలా చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోని జార్ఖండ్ అనే స్టేట్ ను తీసుకోండి. ఈ స్టేట్ లో బొచ్చడు మినరల్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు కోల్ నుంచి యురేనియం వరకు చాలా మినరల్స్ లభిస్తాయి. ఇన్ ఫ్యాక్ట్ ఇండియాలో దొరికే మినరల్స్ లో 40% ఆఫ్ ద మినరల్స్ జార్ఖండ్ లో లభిస్తాయి. సో ఇంత మినరల్ వెళ్తుండడం వల్ల ఇది ఆన్ పేపర్ ఒక గోల్డ్ మైన్ స్టేట్ లెక్క కనిపిస్తుంది. కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం చాలా డిఫరెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జార్ఖండ్ లో ప్రతి ముగ్గురులో ఒకరు పేదరికంలో మగ్గిపోతున్నారు. కానీ ఎక్కువ సంపద ఉండడం ఇలా శాపానికి ఎలా దారితీస్తుంది? దీన్నే ఎకానమీలో రీసోర్స్ కర్స్ లేదా పారాడాక్స్ ఆఫ్ ప్లెంటీ అని అంటారు. ఇదే సేమ్ కాన్సెప్ట్ మనకు ఆఫ్రికాలో కూడా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జార్ఖండ్ తీసుకోండి. నెంబర్ 1, ఈ గవర్నమెంట్ మైన్స్ ని ప్రైవేట్ ప్లేయర్స్ అలొకేట్ చేస్తుంది కాబట్టి ఈ విషయంలో చాలా కరప్షన్ జరుగుతుంది. ఎందుకంటే జనరల్లీ పొలిటికల్ కనెక్షన్స్ ఉన్న వాళ్ళకు లేదంటే ఎక్కువ లంచం ఇచ్చిన వాళ్ళకి ఈ మైన్స్ ఇస్తుంటారు. నెంబర్ 2, ఈ మైన్స్ రెవెన్యూ జనరేట్ చేస్తాయి కాబట్టి గవర్నమెంట్ కూడా వీటి మీద ఓవర్ డిపెండెంట్ అయింది. అందుకే ఇక్కడ మీకు హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ అంత ఎక్కువ డెవలప్ కాలేదు. నెంబర్ 3, ఈ మైన్స్ కోసం అనే ట్రైబల్ పీపుల్ ని డిస్ప్లేస్ చేస్తుంటారు. నెంబర్ 4, వీటన్నిటి వల్ల ఇక్కడ నక్సలిజం కూడా బాగా పెరిగింది. సో ఈ మినరల్ వెల్త్ ఉండడమే జార్ఖండ్ కి శాపంగా మారిపోయింది. సో ఈ జార్ఖండ్ స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక దేశం దాంట్లో ఉండే మినరల్ రిసోర్సెస్ వల్ల బిల్డ్ అవ్వదు, అక్కడ ఉన్న గుడ్ గవర్నెన్స్ వల్ల బిల్డ్ అవుతుంది అన్నట్టు.